డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఇళ్లల్లో ఉండేటువంటి మహిళలు నిజంగా హస్బెండ్స్కి కూడా కొన్ని తెలియవండి. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అటు ఫిజికల్గాను మెంటల్గాను. బట్ మెంటల్లీ కొంతమంది ఏం చేస్తారనంటే మనలాంటి వాళ్ళు చేసేటువంటి వీడియోస్ చూసి కొంత రిలీఫ్ అవుతూ ఉంటారు. బట్ ఫిజికల్గా మాత్రం చూసేటువంటి వాళ్ళు భర్త ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉండి తను ఎక్కడ బాధపడతాడేమోనని తనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే చెప్పకుండా సాయంత్రానికి కామైపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఫేస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అని జనరల్గా అటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత వాళ్ళకు ఒక అడ్వైస్ మాత్రం ఖచ్చితంగా దొరకాలి. దానికి మీరేం చెప్తారు? ఇన్నాళ్ళకి చాలా విలువైన ప్రశ్న. నాకు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు బడబాగ్ని ఈరోజు బద్దలయ్యే సమయాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అవునా? ఆఫ్ కోర్స్. ఐల్ టెల్ యూ వన్ థింగ్, క్లియర్గా చెప్తాను. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, కులధర్మ పత్ని. బాగుంది కదా? చాలా కదా. మరి మగాడికి ఏం చెప్పలేదే? ఎందుకు చెప్పలేదు సార్? ఎవరు రాసిండ్రు సార్? మగవాళ్ళే. మరి మేము రాసుకోవాలి కదా. మేమేమన్నా రాస్తే మరి దాన్ని నేను ఎందుకు మీరు ఆనర్ చేయరు, ఎందుకు మీరు స్వీకరించరు? అయితే మీరు అడిగిన ప్రశ్నకు వస్తా. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, మీరు చూడండి, చెప్పిన ప్రతి ఒక్క దాంట్లోనూ మగవాడు తన కోసం మాత్రమే స్త్రీ ఉంది అనేటటువంటి ట్యాగ్ తగిలించేశాడు. కార్యేషు దాసి అంటే పనిలో దాసిలాగా పనిచేయి, నువ్వు బానిసలాగా చెయ్యి అనేసి అన్నాడు. కరణేషు మంత్రి, నాకు బుర్ర హీటెక్కిపోయి నేను అచేతన స్థితిలో ఉన్నప్పుడు నాకు సలహా ఇవ్వు. భోజ్యేషు మాత, నేను అలుగుతా నీ మీద, 4 పీకుతా. ఏం చక్కగా ఈ ఆడది నాది, ఆడది ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఎలా ఉంటే నేను మహారాజులాగా ఉంటాను, ఎలా ఉంటే నా అహం సాటిస్ఫాక్షన్ అవుతుంది అనేటటువంటిది ఇవన్నిటిల్లో మనకి చూపిస్తాడు. ఏమని? కార్యేషు దాసి, బానిసలాగా నా ఇంట్లో పనిచేయి. నిజమే చెప్తున్నానండి, కోపం వస్తే వచ్చిందేమో కానీ. కరణేషు మంత్రి, నాకు ఎవడు సహాయం చేయనప్పుడు, ఎవడు నా దగ్గరికి రానప్పుడు, నేను అలసిపోయినప్పుడు, నా బుర్రకేం తోచనప్పుడు నువ్వు సలహా పడే నాకు. భోజ్యేషు మాత, నేను నీ మీద అలుగుతా, నిన్ను 4 దంతా. బయట ఎవడో ఏదో అంటాడు, ఆ కోపమంతా చూపిస్తా, అలిగి పడుకుంటా. కానీ బతిమలాడుకో నన్ను. కోపం వస్తే వచ్చిందండి, కోపం వచ్చిన వాళ్ళని నేనేం చేయలేను, కానీ వాస్తవాలు తెలుసుకోండి. నన్ను బతిమలాడుకో, నేను తినేదాకా నువ్వు తినకు, తల్లిలాగా కడుపు మార్చుకో, తల్లిలాగా నాకు నువ్వు బాధపడినా సరే నాకు సంబంధం లేదు, నన్ను బాధలో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను బతిమలాడుకొని లేపి భోజనం పెట్టు. రూపేచ లక్ష్మి, నాకు అవసరమైనప్పుడు మాత్రమే రంభలాగా తయారవు. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నీ మనసులో ఏ బాధలున్నా, నేను ఏ గాయం చేసినా, నా తల్లిదండ్రులు ఏం మాట్లాడినా, చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా, బంధువులు ఏమన్నా, చక్కగా ఆ అలంకరించుకొని ఆ అలంకరణ వెనక ఉన్నవి మొత్తం కూడా లోపల దాచేయి. పైకి మాత్రము లక్ష్మీదేవిలాగా కనిపించు. శయనేశ్వరంభ, నేను ఎదవనా మంచివాణ్ణా, కానీ నేను కోరుకున్నట్టుగా ఉండు. క్షమయా ధరిత్రి, ఇన్ని దుర్మార్గాలు నేను చేస్తా, ఈ విధంగా నాకు ఉండాలని నేను కోరుకుంటా. నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు నా కింద బ్రతుకు, కాలి కింద చెప్పు, అయినా సరే నువ్వు నన్ను శపించకూడదు. క్షమయా ధరిత్రి, భూదేవంత సహనంతో నన్ను భరించు అన్నాడు ఒకే ఒక్క మాటతోటి. సార్, ఇవన్నిటి వెనక ఆడదానికి ఒక మనసు ఉంటుందని ఎవరు రాయలేదు సార్. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు భోజనం చేయకపోతే ఏమన్నాడో, కార్యేషు దాసి అన్నావే,
నీ ఇంట్లో పని చేసేటప్పుడు ఆవిడ యొక్క శరీరము ఎంతవరకు నీ ఇంటి పనులకి, ఎంతమంది గుడ్డలు ఉతకాలి నీ ఇంట్లో, ఎంతమందికి వంట చేయాలి, నువ్వు కట్టేటటువంటి ఒక గదో 60 గదులో వాటన్నిటిని శుభ్రం చేసుకుంటూ కూర్చోవాలి. చాలామందికి మాట్లాడుతూ ఉంటారు, పని మనుషులు ఉన్నారండి, ఎవరేం చేయరండి అని. అంటే అలాంటి వాళ్ళకి నేనేం చెప్పట్లేదు. ఇక్కడ కష్టపడే భార్యలకి, కష్టపెట్టే భర్తలకి నేను చెప్తున్నాను. బాధ్యత తీసుకున్న భార్యలకి, మహిళలకి కూడా నేను ఇది వర్తిస్తుంది, వాళ్ళకి చెప్తున్నాను నేను. రూపేచ లక్ష్మి, ఉన్న నగలన్నీ వేసుకో, నా దర్పము, నా యొక్క ఇది నువ్వు చూపించు. కానీ నువ్వేమన్నా అడిగితే నేనేం తిట్టానో, నేను ఎన్ని నసుగుతూ చేయించానో, లేకపోతే నువ్వు ఎంత సాక్రిఫైస్ చేసుకుని, నువ్వు ఎంత కడుపు మార్చుకుని నా యొక్క హోదాని నువ్వు చెప్పడానికి ఆ నగలు నువ్వు కొనుక్కొని, ఎన్నిట్లో పొదుపు చేసుకొని అవన్నీ వేసి నాకు పరువునిస్తున్నావు, ఆ బాధ నాకు అనవసరం. సైనేశ్వరంబ, నీకు జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా, నీకు సయాటికా పెయిన్ వచ్చిందా, లేకపోతే స్పాండిలైటిస్ వచ్చిందా, నీకు మైగ్రేన్ వచ్చిందా, నీకు సైనస్ ఉందా, నాకు సంబంధం లేదు. నీకు జ్వరం వచ్చిందా, నాకు సంబంధం లేదు. నేను కోరుకున్నట్టుగా నన్ను సుఖం పెట్టు. ఇవన్నీ చేస్తున్నా నన్ను శపించొద్దు మిత్రమా. క్షమయా ధరిత్రి, మూసుకొని పడుండు అని. వీటన్నిటి వెనక నాగరాజు గారు ప్రతి నిమిషం, ప్రతి క్షణం స్త్రీ ఎంత నలిగిపోతుందో తెలుసా అండి? ముఖ్యంగా చెప్పాలంటే మానసికంగా. ఆ మానసిక పరమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అది శరీరం మీద మనకి చూపిస్తాయి. ఏ రూపంలో చూపిస్తాయి? ఇక్కడ నేను భర్తనొక్కళ్ళనే కార్నర్ చేయట్లేదండి. యాడ్ ఆన్ అత్తమామ, యాడ్ ఆన్ పిల్లలు మెయిన్. సరే, పిల్లలు ఒక్కళ్ళు అర్థం చేసుకుంటే చాలండి తల్లిని, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని పిల్లలు అర్థం చేసుకుంటే ఎంత బాధ అయినా సరే మర్చిపోయి మెంటల్ రిలీఫ్ వస్తుంది. ఒక గృహిణికి పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే భర్త, పిల్లలు. అవును, వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉన్నారు అని అంటే షీఈ్ వెరీ హెల్దీ. ఆ ఇల్లు చాలా కళకళలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆడది ఆరోగ్యంగా ఉంటుందో ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఉన్నటువంటి విషయాల్లో ఈ మానసికంగా ఎప్పుడైతే ఈ అసంతృప్తులు ఉంటాయో, మానసిక పరమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శరీరం మీద చూపిస్తుంది. ఆల్ దోస్ కన్వర్టెడ్ ఇంటూ మైగ్రేన్. విపరీతమైన ఆలోచన మైగ్రేన్లోకి వస్తుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ సైనస్లోకి వస్తుంది. దీనికి మించినటువంటి యాంగ్జైటీ. ఏం జరుగుతుందో, మా ఆయన వస్తే ఏం మాట్లాడతాడో, అయ్యో ఇప్పుడు ఇది జరిగింది, అయ్యో పిల్లలు మార్కులు సరిగా రాలేదు, అయ్యో పిల్లలు మాట వినట్లేదు, అయ్యో వీడు ఎగ్జామ్కి వెళ్తున్నాడు, అయ్యో మా ఆయన వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, లేకపోతే ఇదేదో చేస్తారు. యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ వెన్నులో నుంచి వస్తుంది సార్. వెన్నులో నుంచి వచ్చేటటువంటి ఆ యాంగ్జైటీ, ఆ వెన్నులో ఎన్ని పూసలు ఉన్నాయో, ఆ పూసలకి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా యాంగ్జైటీ పాకిపోతుంది అనేది ఎంతమందికి తెలుసు? ఇట్ లీడ్స్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, షోల్డర్స్ పెయిన్, స్పాండిలైటిస్, స్పాండిలోసిస్. వీటన్నిటికీ కారణం మానసికమైనటువంటి వేదన స్త్రీలో ఉండడం. ఎవరికి కనిపిస్తుంది సార్? బాగా తలనొప్పి వస్తుంది సార్ పొద్దున్నే. మైగ్రేన్ ఎప్పుడు వస్తుంది చెప్పమంటారా సార్? మార్నింగ్ వస్తుంది. అలాగే మార్నింగ్ వస్తుంది, తర్వాత ఎప్పుడు వస్తుంది చెప్పమంటారు సార్? కరెక్ట్గా ఈవినింగ్ 6 o'clock అవ్వగానే, 5 o'clock అవుతుండగానే మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఈ స్ట్రెస్ అంతా మార్నింగ్ టైం అంతా కూడా దాన్ని క్యారీ చేస్తూ స్ట్రెస్, ఏ స్ట్రెస్ అయితే ఆఫీస్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, పిల్లల విషయాలు కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, పక్కనాళ్ళ గురించి ఏవైనా సరే ఏదైతే క్యారీ చేసుకుంటూ వస్తామో ఈవినింగ్ 5 o'clock నుంచి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మైగ్రేన్. చాలా మంది సైనస్ వస్తుంది సార్. ఎందుకు వస్తుంది చెప్పమంటారా? కళ్ళ నీళ్ళు సార్. కంటి నుంచి రాలేటటువంటి ప్రతి బొట్టు చెప్తుంది ఎంత బాధ, ఎంత గుండెల్లో. ఆ ఒక్కొక్క బొట్టులో ఎవరెవరు కారణం ఉన్నారో కన్నీటి బొట్టును అడిగితే చెప్తుంది సార్. రాలే బొట్టును అడగండి సార్, ఆ స్త్రీ ఎందుకు ఆ కన్నీళ్ళు రాలుస్తుంది అని. చాలామంది అనొచ్చు చీరల కోసమో, వాటి కోసమో, వీటి కోసం, వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. భర్త తాగుబోతు, భర్త అన్నీ బాగుంది కానీ భార్యను పట్టించుకోడు, భర్త చాలా ఈగోయిస్టిక్ పర్సన్, భర్త చాలా మంచివాడు కానీ అత్తమామల దగ్గరికి తీయడం లేదు, అత్తమామలు పడనివ్వడం లేదు. అందరూ బాగున్నారు కానీ బంధువులు బాగోలేదు, అందరూ బాగున్నారు పిల్లలు మాట వినట్లేదు.
ఎవరు చెప్తారు సార్ వీటన్నిటికీ కారణము? ఆ కన్నీటి బొట్టును అడిగితే చెప్తుంది. అడగగలరా? అడిగే ఆ కన్నీటి బొట్టును అడిగి తెలుసుకునేటటువంటి స్టామినా, ఆ తెలుసుకునేటటువంటి పవరు, శక్తి, ఉద్దేశం మగాడిలో ఉందా? లేదు, రాదు. అందుకే మైగ్రేన్ ద్వారా బయటపడుతుంది, సైనస్ ద్వారా ఏడ్చి 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 సైనస్ ప్రాబ్లం అది బయటికి పెడుతుంది. హుసేన్, నువ్వు ఎక్కువ ఏడ్ చేసినావు, ఇంకా చాలు, నీకు ఓపిక లేదు, ఇదిగో ఇది వచ్చింది, ఇంకా నీ దుఃఖాన్ని ఆపేయి అని సైనస్ చెప్తుంది. ఎంత బాధ, ఎంత మానసిక వేదన పడుతుంది అనేది. స్పాండిలైటిస్ సార్, యాంగ్జైటీ, టెన్షను, స్ట్రెస్. పొద్దున్నే 4 లేవాలి అంటే రాత్రి పడుకునే ముందు నుంచి యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. లెగుస్తానో లేదో, పిల్లలకి టిఫిన్ బాక్స్ కట్టిస్తానో లేదో, టైంకి ఇస్తానో లేదో, లేచిన తర్వాత ఏం వండాలో, అయ్యో ఈరోజు పప్పు నానబోయటం మర్చిపోయాను, టిఫిన్ చేయటం మర్చిపోయాను, రేపు మార్నింగ్ ఏం చేయాలో, అయ్యో మా ఆయన ఏం కూర చేయాలో, అయ్యో ఆయన ఇంకా ఊరు నుంచి రాలేదు, వచ్చిన తర్వాత ఏమంటాడు, రేపు పొద్దున టిఫిన్ చేస్తే ఏమంటాడు, రేపొద్దున ఈరోజు తాగొచ్చి తన్నాడు, రేపొద్దున ఈ నొప్పులు తగ్గుతాయో లేవో. ఇలా మీరు ఎన్నిసార్లు ఫేస్ చేసి ఉంటారు? ఇంత భయంకరంగా నేను ఫేస్ చేయలేదు సార్, కానీ ఫేస్ చేశా. మానసికంగా నేను చాలా ఫేస్ చేశా. అంటే కొంతమంది ఆడపిల్లలకి, కొంతమంది మగవాళ్ళ అదృష్టం ఏంటంటే సార్, పోలీస్ దెబ్బలు అంటారు చూసారా, అది మనసు మీద కొడతారు సార్, అది మనసు మీద కొడతారు. ఆ దెబ్బ ఎవరికి కనపడదు సార్. నేను చెప్పాను కదా, కళ్ళల్లో ఉన్న కన్నీటి బొట్టును అడగండి సార్, అది చెప్తుంది బోల్డన్ని కథలు, అది చెప్తుంది సార్ వాస్తవాలు. నాట్ ఓన్లీ ఇంట్లోనే కాదు సార్, ఇప్పుడు నాలాగా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు సార్. ఇప్పుడు బయటకు వచ్చాను, ఏదన్నా మాట్లాడాలంటే నాకు భయం ఉండదు, ఎవరి గురించైనా మాట్లాడాలంటే నాకు భయం ఉండదు. నే పని చెయ్యాలన్నా కూడా నేను ముందుంటాను. నా స్పీడ్ తట్టుకోలేరు. నేను ఏదైతే ట్రూత్ నేను మాట్లాడతానో అది ఎవరికి నచ్చదు. ఎదుటివాడు ఒక రాంగ్ వేలో వెళ్తూ ఉంటాడు, నేను ఆ గడ్డి నేను తినలేను. ఎందుకు తింటున్నావురా అన్నాను అనుకోండి, నేను గడ్డి ఎలా తింటానో కూడా వాడు అక్కడ ప్రొఫైల్ పిక్ చేసేసి నన్ను వాడిని ఏదైతే క్వశ్చన్ చేశానో నన్ను ఆ విధంగా బ్లేమ్ చేసే ప్రయత్నాల్లో చాలామంది ఉన్నారు, నన్ను చేశారు కూడా. ఇమ్మీడియట్గా ఏమవుతుంది సార్, ఇంట్లో రెడీగా ఉంటారు సార్. నేను చెప్పానా బయటికి కదలొద్దని? ఎవడెళ్ళమన్నాడు నిన్ను? ఎవడు చేయమన్నాడు నిన్ను? నువ్వు ఏదో పొడుస్తానని పోయినావు కదా, ఇది ఏం పొడిచినావు అని అడుగుతారు తప్ప, అమ్మా ఇలాంటి వెధవలు ఉంటారు, నీ వెనక నేనున్నా, నువ్వు ముందుకు నడు, ఇలాంటివి ఎన్ని వచ్చినా నేను అడ్డు తెరగా నేనున్నా, సెక్యూర్డ్గా ఐఎమ్ యువర్ షాడో అనే సెక్యూరిటీని చూపించే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఫస్ట్ వేలు వాళ్ళదే ఉంటుంది సార్ ఇటువైపు. ఏదో పొడుస్తానని పోయింది కదా, ఏదో చేస్తానని పోయింది కదా సార్, రూపాయి ఉండదు సార్, ఇవ్వరు. ఎందుకు చెప్పమంటారా? ఎవరు వెళ్ళాలి బయటికి? ఇల్లు చూసుకో, కుటుంబం చూసుకో, పిల్లల్ని చూసుకుంటుంది సార్. కానీ చదువుకున్న చదువు ఏమవ్వాలా? చెయ్యాలనుకున్నటువంటి ఆ యొక్క విజన్ ఉంటుంది ఒకటి. ఆ టాలెంట్ ఉన్నప్పుడు ఖాళీ టైము ఎందుకు వృధాగా పోనివ్వాలి? అవకాశాలు వస్తాయి, తన్నుకుంటూ వస్తూ ఉంటే అవకాశాలను అలా వదిలేస్తారా? వదిలేసి ఇంట్లో కూర్చోవాలా? బయటికి వెళ్తున్నావు కదా, ₹1 ఇవ్వను, నువ్వు సంపాదించుకో. అన్ని పనులు సంపాదన ఇవ్వవు సార్. మరి ఈ ఆడది ఇంటికి వస్తే చీర కొనుక్కోవాలంటే, నగ కొనుక్కోవాలంటే, పక్కనాళ్ళకి సాయం చేయాలంటే ఈ రూపాయి ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? అప్పులు తీసుకురావాలి. ఆ అప్పులు మళ్ళీ ఎలా తీర్చాలి సార్? ఒంటి మీద ఉన్నాయి అమ్ముకుని తీర్చాలి. ఒళ్ళైతే అమ్ముకోలేదుగా, ఎందుకు? ఆ కర్మ అవసరం, ఆ స్థాయి ఉన్న మనుషులకు అవసరం లేదు కదా. ఇది అంతా ఏ రూపంలో ఉంటుంది సార్? స్ట్రెస్. చాలామంది అడగచ్చు, ఏం పీకినావని. నేను పీకా. ఈరోజు కొన్ని లక్షల మంది నా వెనుక ఉన్నారు. కొన్ని లక్షల మందిని నేను నా జీవితంలో ఉన్నటువంటి పాఠాలు వాళ్ళకి చెప్పి నేను బయటికి తీసుకురాగలుగుతున్నా, వాళ్ళని మనుషుల్ని చేయగలుగుతున్నా, కుటుంబాలు నిలబెట్టగలుగుతున్నా, భరించలేనటువంటి బాధల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నా. అది నేను ఈరోజు సాధించాను. అంత స్ట్రెస్ని నేను భరించకూడదు. సింపుల్ థింగ్ సార్. మీరు అడిగారు కదా, మీరు ఎన్ని భరించారు, ఏం భరించారు అని. సరే, మానసికంగా ఏం భరించాను అనేది, భరించాను అనేది ఎదురుగుండా కూర్చున్న మీకు చాలా తెలుసు. అవును, ఓకే, అది నేను చెప్పాల్సిన. శారీరకంగా నేను ఏం భరించాను అనేది ఇక్కడ నేను నాతో పాటు తీసుకొని వచ్చాను డాక్టర్ విద్య.
తను నాకు ట్రీట్ చేశారు, ఎలాంటి ట్రీట్మెంట్ నాకు ఇచ్చింది, నేను ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చి ఉండుంటే తను నాకు ఎలా కేర్ తీసుకుంది, నేను మనిషిగా ఎలా బయటపడ్డాను. షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది పోల్ నేను ఈరోజు ఇలా నిలబడడానికి. యోగా మాస్టర్స్ ఉన్నారు, ఆయన జగన్ గురూజీ గారు యోగా నేర్పారు, ఆయన ఫుడ్ పెట్టారు, ఆయన నన్ను ఒక మనిషిని చేశారు. చంద్రశేఖర్ గారు అని ఒక హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి ఆయన పాప 70 years సార్ రాత్రి తెల్లవారులు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. ఒక సెక్టర్ ఆఫ్ ద పీపుల్, ఇంకొక సెక్టర్ ఆఫ్ ద పీపుల్ మీకోసం పరిచయం చేస్తాను, ఎందుకంటే వాళ్ళని చాలా మందిని చూశారు, చాలా మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాంటి వాళ్ళ ద్వారా విందాం మనము. ఒక ఉమెన్ ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది, చెప్పుకోలేనటువంటి సార్. భర్తకి చెప్పాలన్నా కూడా ఏమంటారో తెలుసా సార్, అర్ధరాత్రి సార్ స్పాండిలైటిస్ ప్రాబ్లం వస్తే సార్ నిజంగా చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు లోపల నుంచి గంగా ప్రవాహం బయటికి తన్నుకొని హుద్హుద్ తుఫాన్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఇంజెక్షన్కి తీసుకొని వెళ్ళాలి అని అంటే నా కర్మ అనుకునే భర్తలు ఎంతమంది ఉన్నారో తెలుసా సార్. ఆ కర్మ ఎవరితో వచ్చిందో ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్. అటువంటి వాళ్ళు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేశారో, మీరు ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ తీసుకున్నారో, సో అటువంటి ట్రీట్మెంటే ప్రతి ఒక్కరికి కావాలనుకుంటారు. విద్యా గారిని పిలుద్దాం. వెల్కమ్ విద్యా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు. మిథునం ప్రోగ్రామ్ లో ఫస్ట్ టైం ఒక గెస్ట్. ప్రియా చౌదరి గారు ఏ విధంగా ఉంటారనేది ఆన్ స్క్రీన్ అందరికీ తెలుసు, బట్ ఆఫ్ స్క్రీన్ ఏ విధంగా ఉంటారనేది చాలా తక్కువ మందికి తెలుసు. అందులో స్పెషల్లీ మీకు బాగా తెలుసు. చాలా నాకు బాగా తెలుసు. షీఈ్ మై అక్క, అండ్ తను మీ అందరితో ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఇంటర్నలీ తను చాలా ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందండి. షీ హ్యావ్ సర్వైకల్ స్పాండైలిసిస్. ఓకే. సో అంటే మెడ నొప్పి అంటారు. ఐఎమ్ ట్రీటింగ్ హర్, షీఈ్ మై పేషెంట్, అండ్ టుడే షీఈ్ ఆల్ రైట్ అండ్ పర్ఫెక్ట్. ఎలా అండి అంటే అసలు ఒకటి తెలుసా, మ్యాజిక్ అన్నమాట. కొంతమంది హ్యాండ్స్ లో హీలింగ్ పవర్ ఉంటుంది. డాక్టర్స్ అందరూ కూడా కొంతమంది హస్తవాసి మంచిది అని అంటారు కదా, అది ఏంటి అంటే వాళ్ళకి ఒక హీలింగ్ పవర్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు గాడ్. షీఈ్ గాడెస్ ఆఫ్ మీ. గ్రేట్. హీలింగ్ గాడెస్. థ్యాంక్ యూ. సో షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ స్పాండిలోసిస్ తో తను ఇబ్బంది పడడం జరుగుతుంది చాలా రోజుల నుంచి, తనకు ఇయర్స్ నుంచి. సో ఒక 7 years బ్యాక్ ఇంజెక్షన్స్ ఇచ్చేదాన్ని ఆల్మోస్ట్. షీ యూస్ టు కాల్ మీ ఇన్ ద midnight బికాస్ ఆ పెయిన్ తను తట్టుకోలేకపోయేది. ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ స్పాండిలోసిస్ అనేది. సో టుడే షీఈ్ ఆల్ రైట్ అండ్ షీఈ్ పర్ఫెక్ట్. ఐ థింక్ ద మేజర్ రీజన్ ఏమైనా ఉంది అంటే అది స్ట్రెస్ అండి. తనకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విచ్ ఈస్ అ మేజర్ థింగ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళలో వెరీ కామన్ గా చూస్తూ ఉంటాం. సో సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఏంటి అంటే స్పాండైలైటిస్ అని కూడా అంటారు. వెన్నపూస మధ్యనున్న డిస్క్ కదిలి దాని నుంచి త్రూగా వచ్చే నరం కుంజుకుపోతుంటుంది. ఓకే. సో అప్పుడు ఆ నరం ఎక్కడి నుంచి అయితే పాకుతూ ఉంటుందో అదంతా కూడా పెయిన్ రావడం జరుగుతుంది. ఇది ఒక డిజనరేషన్ డిజార్డర్ అండి. ఎస్పెషల్లీ వీ సీ ఇట్ ఇన్ ఉమెన్ అండ్ మెన్ ఆల్సో, బట్ మేజర్లీ నేనైతే ఈ మధ్యన ఈ 2-3 years నుంచి ఎస్పెషల్లీ ఉమెన్ని చూస్తున్నాను. అండ్ ఇట్స్ మోర్ కామన్ ఇన్ కార్పొరేట్ ఐటీ ఇండస్ట్రీ. పోస్చర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆల్వేస్ మనం ఎప్పుడు కూర్చున్నా స్ట్రైట్ గా కూర్చోవాలి. మన హెడ్, షోల్డర్, లెగ్స్ స్ట్రైట్ గా ఉండాలి. కొంతమంది ఇలా కూర్చుంటారు. మేజర్ థింగ్, మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు తల ఇలా నాడ్ చేస్తూ ఉంటాం. అవును. సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ నాడ్ యువర్ హెడ్, షుడ్ ఆల్వేస్ బ్లింక్ యువర్ ఐస్. కళ్ళు కొట్టడం నేర్చుకోవాలి. చాలా వరకు ఉమెన్ ఏంటి అంటే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. అవునండి. దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఫర్ దెమ్ సెల్ఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ బికాస్ ఆఫ్ మీ ఇట్ ఈస్ రీచింగ్ మెనీ ఉమెన్. చాలా మందికి తెలుసుకోవాల్సిందంటే మనం ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం ఎవ్రీడే 1 hour. ఆ 1 hour మనం ఎందుకు మనం సెట్ చేసుకోలేం? ఒక 1 year తర్వాత ఫోన్ నే పడేస్తున్నాం మనం. అవును. అటువంటిది మన లైఫ్, మన బాడీ మనతో త్రూఅవుట్ మనం జీవితాంతం మనతో పాటే ఉంటుంది కదా. మనకంటూ ఎందుకు ఒక 1 hour కేటాయించుకోలేం?
అంటే విద్య ఇక్కడ మీకు అడ్డం వస్తున్నాను ఒక విషయం. మీరు చాలా Please. అద్భుతమైన వర్డ్ చెప్పారు. ఏంటంటే 1 అవర్ మన కోసం ఎందుకు స్పెండ్ చేసుకోలేం? అసలు మనము అనే పదం ఎరేజ్ అయిపోతుంది అక్కడ. అందుకే ఈ సర్వైకల్ వస్తుంది. ఆ మనము అనేది ఇప్పుడు మీరు గుర్తు చేస్తున్నారు. నేను ఇప్పుడు గుర్తు చేయటం మొదలు పెట్టాను నేను జనాలకి. మీకోసం మీరు బ్రతకండి, మీకోసం మీరు ఉండండి. ఎందుకంటే బికాస్ ఐ హావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. షీ నోస్ వెల్. నేను మనము అని ఎందుకు అంటున్నా అంటే, తను మీ అక్క అంటున్నట్టు మీరు బాగుంటేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు. మీరు పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఇవాళ చాలా వండి పెడుతుంటారు, మీరు మీ ఫ్యామిలీ అంతా చూసుకోవాలంటే మీరు బాగుంటేనే కదా మీరు చూసుకోగలరు, లేకపోతే ఎలా చూసుకుంటారు? చాలా కేస్ స్టడీస్ మీరు చూస్తూ ఉంటారు కదండి, చాలా చూసాను. రెగ్యులర్ గా మీరు చూసేటువంటివి, మీరు ఫేస్ అంటే ఎటువంటి వాళ్ళు మహిళలు ముఖ్యంగా సో ఇటువంటి సర్వైకల్ స్పాండిలైటిస్ ని చాలా మంది పెయిన్ ఉంది మాకు సర్వైకల్ స్పాండిలైటిస్ లో, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటున్నారు మేడం డాక్టర్. సిమ్టమ్స్ కూడా కొంతమంది తెలియదండి, అది ఏ విధంగా ఉంటుంది? నాకు వీక్నెస్ ఉంది మేడం, చేతులు 2 ఇక్కడంతా పెయిన్ గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెస్ట్ పెయిన్ లాంటివి కూడా ఉంటాయి. ఇట్ మైట్ అగ్రివేట్ అండి, బట్ నాట్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్. ఓకే. సో యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేది చాలా తగ్గించుకోవాలండి. ఐ వాంట్ ప్రతి ఒక్క ఉమెన్ తనకంటూ తన టైం స్పెండ్ చేసి, తనకంటూ ఒక మెడిటేషన్, జస్ట్ మన కోసం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం. యాంగ్జైటీ అసలు నాకు ఒకటి అర్థం కాదండి, మనం చేసే పనిలో మన క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకండి ఈ బాధ? మనం ఏం చేస్తున్నాము అనేది మనకు మార్నింగ్ అర్థమైపోతుంది కదా, దాని గురించి ఎందుకండి ఇంత బాధపడుతుంటారు? ప్రతి ఒక్కరు నేను ఏం చేసేయాలి, ఇదేంటి అదేంటి అని అవుతుందండి. ఆ టైంకి అవ్వాల్సిన ఆ టైంకి అయిపోతుంది. అది మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు యూర్ పర్ఫెక్ట్ అనిపిస్తే మీరు చేసేస్తారు ఆటోమేటిక్ గా. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా వరకు అందరూ కరెక్ట్ పొజిషనింగ్ అండి. ఎప్పుడు మనం కూర్చున్నా చేతులు రెస్టింగ్ లో ఉండాలి. ఓకే. ఇలా కూర్చోవడం, పోస్చర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చాలా మంది ఆడవాళ్ళు చూస్తుంటాం, మనం ఇక్కడ కూర్చుంటాం, టీవీ ఇటు పక్క ఉంటుంది, ఇలా తిరిగి ఇలా చూస్తుంటారు. 1 డే అనుకోండి పర్లేదు, 2 డే అనుకోండి పర్లేదు, 2 months అనుకోండి పర్లేదు. ఎంత నెక్ మీద స్ట్రెయిన్ పడుతుందండి ఒకసారి ఆలోచించండి. ఎంత ఇబ్బంది పడుతుంటుంది. సో ప్రతి ఒక్కరు నమ్నెస్ ఉంది మేడం, నాకు చేతులలో ఏం అర్థం అవ్వట్లేదు, థ్రాంబింగ్ పెయిన్స్ వస్తున్నాయి, పొద్దున లేవాలంటే ఒక్కొక్కరు 2-3 పిల్లోస్ వాడుతుంటారు. ఐ డోంట్ నో అండి, 2-3 పిల్లోస్ వల్ల నెక్ కర్వేచర్, సర్వైకల్ కర్వేచర్ అనేది తగ్గిపోతుంది. ఒకటే పిల్లో వాడాలి, దట్ షుడ్ రెస్ట్ యువర్ షోల్డర్, నెక్ అండ్ యువర్ హెడ్. అవునండి, బికాస్ యూఆర్ హోల్డింగ్ యువర్ 2-3 నెక్స్ట్ పిల్లోస్ పెట్టుకోవడం వల్ల మీరు నెక్ ని కిందికి కొంచేస్తున్నారు కదా. ఆల్వేస్ మనం బాడీకి దానికి ఉన్న పొజిషన్ ఇవ్వాల్సిందే. మనం ఒక చిన్న టర్కీ టవల్ ని ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, నెక్ ఎలా ఉందండి, బాడీ ఇలా ఉంటుంది. ఈ కర్వ్ ని ఎలా మెయింటైన్ చేయాలి మనం? చిన్న టవల్, సర్వైకల్ పిల్లోస్ అని ఉన్నాయి. ఇఫ్ యూఆర్ నాట్ అఫోర్డ్ చేయలేనప్పుడు చిన్న టర్కీ టవల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పెట్టుకుని పడుకుంటే యూఆర్ రెస్టింగ్ యువర్ నెక్, యూఆర్ రెస్టింగ్ యువర్ హెడ్. మీరు అటు తిరిగినా ఇటు తిరిగినా పిల్లో మీద ఉంటారు. ఆల్వేస్ వీ షుడ్ సపోర్ట్ అవర్ హెడ్ అండ్ నెక్ అండ్ యువర్ షోల్డర్స్. ఓకే. ఎక్సెస్ వర్క్ లోడ్ అండి, మనకు మించిన భారమైన పని వేసుకోవద్దు. మనం ఎంతవరకు చేయగలం ఈ రోజు అంతే చేయండి. ఓకే. ఎక్సెస్ వర్క్ లోడ్ ఏమవుతుందంటే దట్ విల్ కాజ్ స్ట్రెస్. ఇది మేడం లాంటి వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు అదే అడుగుతున్నాను, మేడం లాంటి వాళ్ళకి ఏ విధంగా? మెయిన్ రీజన్ ఇదండి, తను స్ట్రెస్, షీఈ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్ నాకు తెలిసినంత వరకు. సో ఆటోమేటిక్ గా తన స్ట్రెస్ లెవెల్స్, తన పనికి మించిన భారం, సో తనకు స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల తనకు యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ వి రీసెంట్లీ స్టార్టెడ్ మెడిటేషన్, యోగా. అంటే అది నాకు 20 years నుంచి ఉంది. ఓకే. ఒక్క విధంగా చెప్పాలంటే కరెక్ట్ గా నేను ఇక్కడ మంచి క్వశ్చన్ తను చెప్పారు, యోగా అండ్ మెడిటేషన్ గుర్తు చేశారు. నేను చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలు నేను సర్వైకల్ తోటి నేను ఇంత సివియర్ బాధపడుతూ అర్ధరాత్రి డోర్ నాక్ చేసి ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా నేను సర్వైవ్ అయ్యాను అంటే బికాస్ ఆఫ్ మెడిటేషన్. బట్ ఆ మెడిటేషన్లో ఒక లెవెల్ ఉంటుంది. ఏంటి అంటే అసలు నాకు ఇది ఈ యొక్క దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అడగడం. మెడిటేషన్లో డిఫరెంట్ మెడిటేషన్స్ ఉంటాయి. చాలు బాబు, ఈ బాధ నేను భరించేసా,
ఈ భర్తతో భరించేసా, లేకపోతే ఈ పక్క వాళ్ళతో భరించేసా, లేదా నా పేరెంట్స్తో భరించేసా, లేకపోతే నా ఆఫీస్ బాస్తో భరించేసా, లేదు నేను ఈ వ్యక్తితో భరించేశాను, ఈ జబ్బుతో భరించా, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అని అడగాలి మనం మెడిటేషన్లో. ఓకే ఓకే, ఓకే. అలా అడిగినప్పుడే యూనివర్స్ మన కోసము కరెక్ట్గా తన జడ్జి చేస్తుంది. మనకి మెడికేషన్తో పోతుందా, కర్మలతో పోతుందా, లేకపోతే ఎలా పోతుంది అనేది. సో కొంత పార్ట్ ఆఫ్ వెర్షన్ కర్మలు డెఫినెట్గా ఉంటాయి సార్. ఆ కర్మని నేను అరెస్ట్ చేసుకున్నా టక్ 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 మొత్తం అంతా ఎడిటింగ్ అయిపోయింది, కర్మ ఎరేజ్ అయింది. బట్ ఇప్పుడు నాకు కావాల్సింది మెడికేషన్. ఆ మెడికేషన్ ఎక్కడి నుంచి కావాలి? ఇప్పుడు హాస్పిటల్కి పోయినాను అనుకోండి, హాస్పిటల్లో నేను వారం రోజులు పడుకోవాలి, లేకపోతే ఏదో ఒక ఆపరేషన్ అంటారు, ఇటు కోసి. ఐ డోంట్ వాంట్ దాట్. ఐ వాంట్ నాకు కావాల్సిన పర్ఫెక్ట్ అనగానే ఈవిడ దిగింది. నన్ను జస్ట్ చాలా రోజులు అయిపోయింది నన్ను చూడడానికి అని చెప్పేసి అని వచ్చింది. అది ఎలా ఉన్నాను పొజిషన్, పడుకునేసాను, లేచే పరిస్థితి లేదు నాకు అసలు ఆ రోజున. ఏంటి ప్రియాంక ఇలా పడుకున్నారు, ఇట్లాగే అంటారు అనమాట. ప్రియాంక నువ్వేంటి పడుకోవడం ఏంటి అని. లేదు నాన్న, దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ అంటే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, తను నాతో షీ వాజ్ స్టేడ్ ఫర్ 4 days అండి. నాతో ఉండి ఎక్సర్సైజెస్ చేయించి ఫిజియోథెరపీ చేసి నన్ను ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, కూర్చునే పొజిషన్, నించునే పొజిషన్ ఏంటి అనేది మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్ ఎవ్రీథింగ్ నాతో ప్రాక్టీస్ చేసి మీ నెంబర్ 1 ఒక 6 daysలో నేను క్లియర్ అయిపోయినా. ఇద్దరు కలిసి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కొంతమందికి సయాటికా పెయిన్ ఉంటుంది. మీరు చెప్పినటువంటి మేడమే మీకు కేస్ స్టడీ అని చెప్పుకోవచ్చు. అవునండి, డైరెక్ట్ పర్సన్ ఉన్నారు కాబట్టి మీరు మెడిటేషన్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉన్నారు. క్లాస్ ఎవరికైనా కావాలనుకుంటే ఇద్దరు కలిసి చేస్తారా? అద్భుతమైన క్లాస్ ఇవ్వచ్చు దీంట్లో. నిజంగా చెప్తున్నాను కదా. సో ఎట్లా హౌ టు హీల్ దట్ విత్ మెడిటేషన్ అలాంగ్ విత్ కర్మ, హౌ టు హీల్ విత్ మెడికేషన్ అలాంగ్ విత్ ఫిజియోథెరపీ, ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ అండి. నిజంగా చెప్తున్నా, కొంత మనకి శారీరకంగా వచ్చేవి, మానసికంగా వచ్చేవి రెండిటితో కూడుకొని ఉంటాయి. ఏంటి అని అంటే కర్మతో కూడుకొని ఉంటాయి, ఫిజికల్ స్ట్రెస్ తోటి కూడుకొని ఉంటాయి. ఈ కర్మను ఎలా అరెస్ట్ చేసుకోవాలి విత్ మెడిటేషన్, అలాగే శరీరానికి వచ్చినటువంటి బాధని ఎలా అరెస్ట్ చేసుకోవాలి విత్ మెడికేషన్. మెడిటేషన్ అండ్ మెడికేషన్ రెండు కనుక క్లబ్ అయినాయి అనుకోండి, అద్భుతాలు చూడొచ్చు సార్. వైద్య రంగంలోనే అద్భుతాలు చూడొచ్చు. నేను చెప్తాను అది 100%. మీరు అనొచ్చు మేడం ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా భరించారు, మీకు ఇది తెలిస్తే అనంటే కర్మ భరించాలి సార్. ఆ కర్మ విపాకానికి వచ్చిన రోజున అన్ని కట్ అయిపోతాయి. మనం బాధపడతాం, అయ్యో వీళ్ళు మనల్ని వెళ్ళిపోయారు, అయ్యో వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే ఆ టైంకి భగవంతుడికి తెలుసు నీ దగ్గర ఎవరిని ఉంచాలో. ఓకే, అయితే అంటే నేను డైరెక్ట్గా ప్రపోజల్ అడుగుతున్నాను. ప్లీజ్ అండి, మంత్ ఎండ్ 30th క్లాస్ పెట్టుకోవచ్చా సార్? మీరు భలే అప్పటికప్పుడు క్లాసులు పెట్టేసి మమ్మల్ని పరిగెట్టిచ్చేసి మీరు ఆడియన్స్ కంటే ఎక్కువ దూకుడుగా ఉండేస్తారు. వీఆర్ ఎవర్ రెడీ. ఓకే, ఎందుకు అంటే మేం పడిన బాధ ఇంకొకరు పడద్దు సార్, పడద్దు. చాలా మంది బయటికి రావట్లేదండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఎంత కంబైన్ చేశారు అని అంటే మెడిటేషన్ అండ్ మెడికేషన్ ని క్లబ్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ ప్లాట్ఫామ్ టు heal themselves. చాలా మంది అండి అంటే who are suffering with these problems. It's a very good క్లాస్ ఫర్ ఎవ్రీవన్ అండి. మీరు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి మాకేమవుతుందో తెలియక సార్ హాస్పిటల్కి వెళ్తారు. నేను ఇంజక్షన్లు చేయించుకున్నా, సంవత్సరాల తరబడి తీసుకున్నాను నేను, బట్ హీల్ అవ్వలేదు నాకు. బట్ హీల్ అయింది. ఎప్పుడు హీల్ అయింది? నేను క్వశ్చన్ చేశా, ఫుల్ స్టాప్ పెట్టండి దీనికి అని. అర్థమైంది నాకు హౌ టు ఎరేజ్ మై కర్మలు ఎరేజ్ చేసుకున్నా. తర్వాత షీ కేమ్, హీల్ చేశారు. ఆ హీలింగ్, మెడికేషన్ ట్రీట్మెంట్ అండ్ హీలింగ్ రెండు క్లబ్ అయిన తర్వాత ఈరోజు నేను మీకు ఇదివరకు నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వండి అంటే ఏం చెప్పేదాన్ని? వారానికి 1-2 ఇవ్వడం మీకు నాకు జరిగే కొట్లాట అదే. బట్ ఈ రోజు ఏం చెప్తున్నాను, 24 hours నేను రెడీగా ఉన్నాను నాగరాజు గారు, నేను సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను మీకు చెప్పాను. కారణం దిస్ ఇస్ ఈ 2 క్లబ్ అయినాయి. ఈ 2 క్లబ్ చేసి మేం సాధించినటువంటి విజయం అండి ఇది. మేమిద్దరం కలిసి. చాలా మంది ఉమెన్ బయటికి రావాలండి. దే షుడ్ నో, వాళ్ళకి తెలియాలి వాళ్ళు పడుతున్న నొప్పికి ఎండ్ ఉంది. ఫస్ట్ కారణం తెలుసుకోవాలి సార్.
ఆ కారణానికి సంబంధించినటువంటి ఆ హీలింగ్ ఏంటనేది, ట్రీట్మెంట్ ఏంటనేది తెలుసుకోవాలి. వన్ ఈజ్ మెడికేషన్, అనదర్ వన్ ఈజ్ మెడిటేషన్. ఎస్, టోటల్ హీలింగ్. రెండు కాంబినేషన్ల మీద నిజంగా సార్ నేను చెప్తున్నా, ఈ ఆ. క్లాస్ అటెండ్ అయితే మాత్రము మీరు క్లాస్ కండక్ట్ చేయండి. ఈ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ధైర్యంగా జీవితాన్ని లీడ్ చేస్తారు సార్. రెండిటి ద్వారా, నాలెడ్జ్ తోటి, అలాంగ్ విత్ నాలెడ్జ్. గ్రేట్ అండి. మీ ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూసుంటారు, అవునండి. మీరేం చెప్తారని? స్ట్రెస్ తగ్గించుకోవాలండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇది ప్రతి ఒక్క ఉమెన్కి ఉండేది, మనం మాట్లాడుకుంటున్నాం. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం అనుకున్నట్టు టీవీ పొజిషనింగ్, ఎప్పుడు కూర్చున్నా మనం స్ట్రైట్ కూర్చోడం, స్మాల్ ఎక్సర్సైజెస్ టు స్ట్రెంగ్థెన్, ఇక్కడున్న కండరాల్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. నెక్కి ఇలా ఇలా పట్టుకొని, ఇలా చేతిని తలకు అడ్డంగా పెట్టుకొని తలని చేతి కొత్తాల్సి ఉంటుంది. ఇలా మళ్ళీ సైడ్కి ఇలా పట్టుకొని మొహంని చేతి కొత్తాల్సి ఉంటుంది. ఇటుపక్క కండరాలు అన్నీ స్ట్రెంగ్తెన్ అవుతాయి. ద సేమ్ వే ఇక్కడ కూడా తలని మనం చేతి కొత్తాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ తలని చేతి కొత్తాలి. ఇలా 360 డిగ్రీ యాంగిల్లో మనం ఇక్కడికి సర్వైకల్ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో కూడా రాకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. వెరీ గ్రేట్ రిజల్ట్ అండి ఇది. నేను నా చేత చేయించారు, నేను చేస్తున్నా. మీరు సర్వైకల్ స్పాండైలోసిస్ లో ట్రీట్మెంట్ అంటే టెంపరీ ట్రీట్మెంట్ అండి. మనం వేసుకున్న మెడికేషన్స్ ఏవైతే పెయిన్ కిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా టెంపరీ ట్రీట్మెంట్. మనం ఇవాళ మెడికేషన్ తీసుకుంటే ఇవాళ రాత్రి పొద్దున వరకు పెయిన్ తగ్గచ్చు, బట్ టుమారో ఆఫ్టర్నూన్ నుంచి అగైన్ యూ విల్ హ్యావ్ పెయిన్. బికాస్ అక్కడ బోన్ మధ్యన నర్వ్ కంప్రెస్ అవుతుంది కాబట్టి, ఆ చుట్టూ ఉన్న కండరాలు వీక్ అయ్యాయి కాబట్టి, సో మనం మజిల్స్ స్ట్రెంగ్తెన్ చేసుకునే ఎక్సర్సైజ్ ఇట్స్ లైఫ్ లాంగ్ రిలీఫ్. కొంతమందికి సయాటికా పెయిన్ ఉంటుందండి, అది ఎలా వస్తుంది? అది హిప్ లోయర్ బ్యాక్ పెయిన్ త్రూ వస్తుందండి. వర్టిబ్రస్ మధ్యన షయాటికా అనే ఒక నర్వ్ లెగ్ త్రూ పాస్ అవుతుంది. అక్కడ ఆ వర్టిబ్రస్ రెండింటి మధ్యన ఫ్రిక్షన్ వల్ల నర్వ్ కంప్రెస్ అవడం జరుగుతుంది. ఆ పర్సన్కి ఎవరైతే షయాటిక్ పెయిన్ అంటుందో, ఎక్కడైతే ఆ నర్వ్ పాస్ అవుతుందో పాకుతుంది నొప్పి అని చాలా మంది అంటూ ఉంటారు. హిప్, నీ, థై, లెగ్స్, ఫూట్, సోల్ అన్నిట్లో ఉంటూ ఉంటుంది. దానికి కూడా సేమ్ అండి, ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫర్ లాంగ్ టర్మ్ రిజల్ట్. టెంపరీ రిలీఫ్ కావాలంటే అలోపతి అండి. తన ఒక మాట అద్భుతమైన వాల్యుబుల్ వర్డ్, మెడిసిన్స్ తీసుకున్నారు అని అంటే టెంపరీ రిలీఫ్ అని, బట్ పర్మనెంట్ డిజార్డర్స్ కూడా వస్తాయి వాటి వల్ల. అల్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే సంవత్సరాల తరబడి తనే ఉంది, అర్ధరాత్రులు అపరాత్రులు తలుపులు కొట్టి నేను ఇంజక్షన్లు చేయించుకొని పెయిన్ కిల్లర్స్, నేను తీసుకున్న పెయిన్ కిల్లర్స్ ఎవరు తీసుకోలేదేమో సార్. సిన్స్ 15 years ఐ హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్, బట్ నాట్ నౌ. ఇంజక్షన్స్, బాగా నిద్రపడుతుంది, బాగా తగ్గిపోద్ది, నొప్పి భరించలేని నొప్పి, పరిగెట్టు. మీకు ఒక విషయం తెలుసా, ఒక జోక్ చెప్తాను సార్. నాకు ఎప్పుడు ఇంజక్షన్ చేసేటటువంటి పర్సన్ మా రామకృష్ణ అని ఉంటాడు, తను ఎప్పుడు నాకు షోల్డర్కి చేస్తాడు అనమాట ఇంజక్షన్. తను నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటో చెప్పమంటారా? ఇంజక్షన్ అని వెళ్తే, మేడం ఎక్కడ చేయమంటారు మేడం, సూది వంకర పోతుంది మేడం. అంటే ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తే నాకు ఆ పెయిన్ కిల్లర్స్ ఆ పార్ట్ అంత మొద్దుబారిపోయి ఉంటుంది, అర్థం చేసుకోండి. నాకు ఆ ఇంజెక్షన్ ఇస్తుంటే సూది వంకర పోయింది సార్. ఆ వంకర పోయిన సూదిని ఇట్లా చూపించాడు, ఎక్కడ చేయాలమ్మా మేడం, సూది వంకర్లు పోతున్నాయి. అవును, ఆ సూదులను అడగండి చెప్తుంది నేను ఎంత ఫేస్ చేశాను అని. దెన్ తను నాకు కౌన్సిలింగ్ ఇచ్చింది ఏంటంటే, ఒకటి నాకు మెడిటేషన్ కౌన్సిలింగ్ ద్వారా తను వచ్చింది. తన కౌన్సిలింగ్ ద్వారా ఇంత ఈజీగా దీని నుంచి బయటపడ్డాం. అరే ఎందుకు నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను ఇన్ని సంవత్సరాల మట్టి అనేది నాకు ఐ కేమ్ టు నో దాట్. ఆ తర్వాత మేమిద్దరం అనుకున్నాం, ఇప్పుడు మీరు అడిగారు, మేమిద్దరం అనుకున్నాం, అక్క నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నీ మెడిటేషన్ అవసరము, అది మీరు ఒక్కసారి నా పేషెంట్స్ కూడా మీరు నాకు కోఆపరేట్ చేయండి అని ఆవిడ అడిగారు. నిన్ననే అడిగారు. ఇప్పుడు మీరన్నారు మీరిద్దరు కలిసి మీరు క్లాస్ పెడతారు. అంటే యూనివర్స్ భలే క్లబ్ చేసింది అని నేను షాక్ అయినా మీరు చెప్పినట్టు. అనేసి తనంది. అలాగే మీ దగ్గర ఈ ప్రాబ్లమ్స్కి వచ్చిన వాళ్ళకి నా ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందక్క, ఇవి రెండు క్లబ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది
తను తీసుకొచ్చిన ప్రపోజల్ నిన్న. సో నేను ఆలోచించి రాత్రి నుంచి దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అడిగారు, ప్రామిస్ గా చెప్తున్నా, మీరు అడుగుతారని నాకు తెలీదు సార్. Yesterday we had a good discussion about this. తను అంది, అక్క నీ మెడిటేషన్ నా పేషెంట్స్కి అవసరమో, అలాగే నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి నా ట్రీట్మెంట్ వితౌట్ మెడికేషన్, అంటే అలోపతి మెడిసిన్తో కాకుండా విత్ దిస్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇది అవసరము అని చెప్పేసానంటే, అరే ఇంత ఈజీగా ఎందుకు మనం వాళ్ళని గైడ్ చేయకూడదు అనేది మేము ఆలోచించిన విషయము. చూసారండి నేను ఎంత మంచి ఉన్నా. లేదండి నాకే అనిపించింది, ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తారు. టు బి ఆనెస్ట్ మా మిసెస్ కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. మీరు రావడం వల్ల నాకు ఈజీ అయిందని చెప్పాలి. చాలా మంది మన ప్రపంచం చాలా చిన్నది, ఇక్కడిక్కడే ఉంటాయి. సో మీరు ఇలా బయటికి చెప్తున్నారు సార్, చాలా మంది చెప్పకపోవచ్చేమో. ప్రతి ఒక్క ఉమెన్ షీ షుడ్ అండర్స్టాండ్ నాకున్న ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ, అవును, ఎలాగా, ఏంటి. వీఆర్ హియర్ 24/7. కింద వచ్చే నంబర్కి ప్లీజ్ ఒకసారి కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్ యూ ఎనీ ప్రాబ్లం. ఇంకొకటి, అసలు చిన్న పసిపిల్లల్ని ట్రీట్ చేస్తారు సార్ పేషెంట్స్ ని. ఐ వాజ్ వండర్ తెలుసా, నాకు ఆ పిల్ల ఎందుకు ఇష్టం అంటే ప్రతి ఒక్క పేషెంట్ ని పసిపిల్లల్ని చూసినట్టు చూస్తుంది. ఆ సర్వీస్ కి మాత్రమో ఆ స్మైల్ ఎంత ప్లెయిన్ ఉంటుందో, తన సర్వీస్ అంత ప్లెయిన్ ఉంటుంది. స్మైల్ తోటి ఆ స్మైల్ లో ఎంత ప్లెయిన్ గా ఉంటుందో, కల్మషం లేకుండా ఎంత ప్లెయిన్ గా ఉంటుందో, తన సర్వీస్ కూడా అంతే ప్లెయిన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళని సార్ పసిపిల్లల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తుంది. నేను ఎంత హార్డ్ ఉంటానో, ఇదే హార్డ్వేర్ అది సాఫ్ట్వేర్. కానీ లోపల అనంతపురం సార్, రాయలసీమ బ్లడ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో. ఓకే, సో 30th క్లాస్ అయితే ఉంటది, అది ఓకే కదా? 100% సార్. ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్, లోయర్ బ్యాక్ పెయిన్, సర్వికల్ స్పాండిలైటిస్, మైగ్రేన్, సైనస్ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఈ క్లాసు ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది, ఒక దారి చూపిస్తుంది. నేను మాత్రం చెప్పను. అవునండి, డెఫినెట్ గా. ఎందుకంటే ఇక్కడ మనం 10 నిమిషాల్లో చర్చించుకునేది అయితే మాత్రం కాదు. అవును. సో చాలా వరకు వీ వాంటెడ్ పీపుల్ టు రీచెస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో పెయినే కదా అని వదిలేకోకుండా దెర్ ఈస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. మెడ నొప్పి ఈజ్ నాట్ ఎ హార్మ్ఫుల్ అండి, అది లైఫ్ థ్రెటనింగ్ కాదు. హార్ట్ అటాక్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడ నొప్పికి ఎవరు వెళ్ళరుగా. మెడ నొప్పి వచ్చిందంటే కూడా ఇంట్లో వాళ్ళు ఏముందిలే అనుకుంటారు. తీసేయకండి, ఎందుకంటే నొప్పే కదా హెడ్ నుంచి వెయిట్ తీసుకోవాలి. మనం ఒక వెయిట్ మోయాలి అంటే సర్వెక్స్ నుంచే, సర్వైకల్ కాలర్ బోనే వెయిట్ మోస్తుంది. ప్రతి చిన్న వస్తువు ఏది చేయాలన్నా మెడ నుంచే. కొంతమందికి విప్లాష్ ఇంజురీస్, ట్రామాస్ అవుతాయి సార్. మీరు చూసే ఉంటారు యాక్సిడెంట్స్లలో విప్లాష్ ఇంజురీ అంటారు. అంటే కొరడా ఎలా వచ్చి ఇలా వెనకలకు వెళ్తుందో అలా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటారు. కొరడా ఇలా ముందుకు వచ్చి ఇలా వెళ్తారు యాక్సిడెంట్ లో. సో వాళ్ళకి ఇక్కడ ఒకటి ఏం డ్యామేజ్ ఉండదు ప్రాబ్లమ్ లో, ఇక్కడ ఫర్ ఆల్ ద బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. అవును. నెక్ ఈజ్ నాట్ అంత ఇంపార్టెంట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సెగ్మెంట్ ఇన్ అవర్ బాడీ. మెడిటేషన్ లో కూడా సార్ కూర్చున్నప్పుడు కొంతమందికి తెలియక, పోస్చర్ తెలియక ఏం చేస్తారంటే మెడ ఇలా వెళ్ళిపోతుంది. అలా ఉండొద్దు, చాలా డేంజర్. అవేర్నెస్ తోటి ఉండాలి, మళ్ళీ సెట్ అవ్వాలి. చాలా మంది అనుకుంటారు అస్సలు కదలకూడదు మెడిటేషన్లో ఉన్నప్పుడు, అలాగే కూర్చోవాలి. నో 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 నో, అవేర్నెస్ ప్రతి ఒక్క విషయంలోనూ ఉండాలి. పోస్చర్స్ సరి చేసుకోవాలి. ఇలా ఉండిపోయారంటే బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, అక్కడ నర్వ్ కంప్రెస్ అయిపోతుంది. ఇంకా అసలు మీకు ఏంటి అని అంటే అసలు మీ మనిషి కాలేరు, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోతారు. ఓకే, బట్ గ్రేట్ అండి. జాగ్రత్తగా ఉండాలి, గుండె కంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. లేదండి, ఇప్పుడున్న దాంట్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే. చాలా మందికి తెలియదండి ఆ పెయిన్స్, వాటికి సంబంధించిన సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి. అండ్ కొంతమంది స్ట్రెస్ ఉంటుంది, కొంతమంది యాంగ్జైటీ ఉంటుంది, కొంతమంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ ప్రాబ్లమ్ కి పేరు ఇది అని చాలా తక్కువ మందికి తెలుసు. ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. కొంతమంది ట్రీట్మెంట్ చాలా ఉంటుంది, మెడ నొప్పి కాదండి, దాని నుంచి వచ్చే ఫలితాలు చాలా బాధాకరంగా ఉంటాయి. భరించే పరిస్థితి కదా. ఇప్పుడు తన ఎగ్జాంపుల్ దానికి, తను పొద్దున లేవలేదు, తన యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ తను చేసుకోలేదు. సార్ నాకు ఏం పేర్లు పెట్టేవారో తెలుసా సార్? వంట చేయదు,
ఎప్పుడు ఏం చాలా భరించానండి నేను. కానీ నా బాధ ఒక డాక్టర్గా తనకు తెలుసు, నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, ఏం జరుగుతుందో ఆ పరమాత్ముడికి తెలుసు. వంట చేయదండి సార్, స్పాండిలైటిస్ పెయిన్ వస్తుంది సార్, ఆ నరకం మామూలుగా ఉండదు, చచ్చిపోదామా ఆ నిమిషం అన్నట్లుంటుంది. అప్పుడు లెగిసి నాకు 3 కూరలు కావాలి, 4 కూరలు కావాలి, మంచింగులు కావాలి, ఇంకా కావాలి, నన్ను పట్టించుకోవటం లేదు, నాకేం చేయడం లేదు అని మాట్లాడే భర్తలు ఉంటారు చూస్తా. దయచేసి వాళ్ళు అర్థం చేసుకోండి సార్, నరకంలో నరకం చూస్తాం మనం. ఇటువంటి ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దయచేసి క్లాస్ అటెండ్ అవ్వండి. దయచేసి భార్యను అర్థం చేసుకొని హెల్ప్ చేయండి. మీరు ఏమి చేయొద్దు, వంట చేయొద్దు సార్, బయట నుంచి 2 కూరలు తెచ్చిపెట్టి ఆమెకు ఒక ఓదార్పు మాటలు చెప్పండి. అరే ఏం కాదు, హాస్పిటల్కి వెళ్దాం, ట్రీట్మెంట్ తీసుకుందాం, యూ బీ ఫ్రీ అని అనండి సార్. హీలింగ్ 60% అయిపోతుంది సార్, మిగిలిన 40% మెడిసిన్ ఇస్తుంది, లేకపోతే ట్రీట్మెంట్ ఇస్తుంది. అది మెయిన్ కావాల్సింది. హీలింగ్ అంతా కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే వస్తుంది తప్ప బయట నుంచి వచ్చేదంతా ఫిజికల్లీ సార్. మనం ఎప్పుడైతే తనకి టైం ఇస్తామో, తనకి టైం, మనం ఏదైనా హెల్ప్ చేస్తూ టైం ఇస్తామో, తనకు ఆ టైం తనకు వాడుకోవడానికి ఉంటుందండి. అవును, చాలాసార్లు నాగరాజు గారు సూసైడ్ చేసుకుందాం అనుకుని, నో, నేను పుట్టింది సూసైడ్ చేసుకుంటానికి కాదు, నాకు ఒక కాజ్ ఉంది, నాకు ఒక బిడ్డ ఉంది, నేను చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, భరిద్దాం అని 17 years నుంచి ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ విత్ దిస్. ఐఎమ్ సర్వైవ్డ్ సమ్టైమ్స్ విత్ మెడిసిన్, బట్ ఇప్పుడు దానికి మూలం ఏంటో కనుక్కున్నాను. నిజంగా గన్ షాట్గా చెప్తున్నాను నేను. మీరన్నట్టు ఈ మెడిటేషను, ఈ మెడికేషన్ ట్రీట్మెంట్ కోసం గనక క్లాస్ విన్నారు అంటే మాత్రము టిప్స్ మీద మీ సమస్యలను బయటకు తెచ్చుకోవచ్చు. కుదిరితే ఎవ్రీ వీక్ కూడా పెట్టుకుందాం. వీకెండ్స్ డెఫినెట్ గా పెడతాను సార్. థాంక్యూ సో మచ్. వీకెండ్ నిజంగా ఈ ప్రాబ్లమ్స్ కోసం నేను ఎన్ని పనులున్నా సరే నాకు ఈ క్లాస్ కి మించినది లేదు. డెఫినెట్ గా అండి. నాకు ఒక చిన్న ఇది ఉందండి ఇక్కడ. సర్వైకల్ స్పాండిలిటిస్ ఎవరైతే బాధపడుతున్నారో, ట్రై బి వెరీ నార్మల్ ఆల్ ద టైమ్. సర్వైకల్ కాలర్ ఏదైతే డాక్టర్ మీకు ఇచ్చింటాడో, ట్రై టు యూజ్ ఇట్ అండి. ప్రతి ఒక్కరు దాన్ని ఒక అందంగా ఒక ఫోటో లాగా పెట్టేస్తున్నారు. ట్రై టు యూజ్ ద సర్వైకల్ కాలర్స్. ట్రై టు యూజ్ సర్వైకల్ నెక్ పిల్లోస్ విచ్ విల్ సపోర్ట్ యువర్ నెక్. నెక్ సపోర్ట్ కావాలి, లేదు మేడం మేము అంత అఫోర్డ్ చేయలేమన్న వాళ్ళకి స్మాల్ టర్కీ టవల్ రోల్ చేసుకొని సపోర్ట్ యువర్ నెక్ అమ్మ అని చెప్తుంటాము. ఎగుడు దిగుడు ప్రాంతాలు నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హీల్స్ ఎక్కువ వేసుకోకండి, మెయిన్ అది. సో ప్రతి ఒక్కటి మనం తీసుకునేటివి మన లైఫ్ లాంగ్ మనల్ని హ్యాపీగా ఉంచడానికి ఉంటుంది. అండ్ ట్రై స్పెండింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీరు టైం ఇవ్వండి, సంతోషంగా ఉండండి, సంతోషాన్ని వెతకండి, మెడిసిన్ కాదు. ఓకే, ట్రై టు హీల్ యువర్ సెల్ఫ్. సో మీకు టైం ఇస్తే మీరు మీ మనుషులందరినీ డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీరు టైం ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు మీ టైం తీసుకుంటారు, ఖచ్చితంగా క్లాస్కి అటెండ్ అవుతారు. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ ఇద్దరు ఒకే చోట తెలియకుండానే ఒక హీల్ క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చెప్పిన ప్రపోజల్ ఓకే చేసినందుకు కూడా ఈ విష్ యూ ఆల్ ద బెస్ట్. క్లాస్ చాలా మంది అటెండ్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విద్య గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే వాటికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వీడియో రూపంలో మేము చేయడం జరుగుతుంది. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టండి. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు, బట్ అది నాకు కొంతమంది రావటం లేదు. అంటే ఐ థింక్ మీకు ఫాలో బ్యాక్ కొడితే ఆ మెసేజ్ నాకు కనిపిస్తుందేమో, నాకు తెలియదు. సో ఒకవేళ ఆప్షన్ ఉంటే మీరు తీసేసి నాకు పెట్టండి, నాకు కనిపిస్తుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. అండ్ దాంతోపాటు ఈ క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది, మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అప్ చేసి ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకోవచ్చు. లేదు అని అంటే మాస్టర్ అడ్వైజ్ అనే ఒక యాప్ ఉంది. సో ఆ యాప్లో వీటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ప్రొఫెషనల్స్ ఉంటారు అందరూ. ఇప్పుడు ప్రియా చౌదరి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ విద్యా గారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీకు ఏ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా సరే అందులో కనుక మాస్టర్ అడ్వైజ్ యాప్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో కూడా పెట్టడం జరుగుతుంది.
దాన్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీకు ఏ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి అనుకుంటే, మీ ప్రాబ్లం ఏదున్నా సరే వాటికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మాస్టర్ అడ్వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి అయినా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉన్నాయి. మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ నాగ్ అఫీషియల్, 2 మాస్టర్ అడ్వైజ్ యాప్, 3 స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ముందుకు రావచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా రిలీఫ్ కోసం ఏదైనా కావాలి అనుకుంటే ఆ ఇద్దరు ప్రొఫెషనల్స్ కాంబినేషన్లో మీకు వీడియోలు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.